ఇలా ఒకసారి చేసి చూడండి. టేస్ట్గా లేకపోతే నన్ను అడగండి. జీరా అండి, జీరా వేసాను సూజీలో. స్టవ్ సిమ్లో పెట్టుకుని మంచిగా అరోమా వచ్చేంత వరకు వేపుకుందాము. మాడిపోకూడదు సుమా. తీసేసుకుని పక్కకు తీసివేసుకుని ఈ సూజీనంతా పోపుకి రెడీ చేసుకుందాం. గీ అండి, ఇంట్లో ప్రిపేర్ చేసిన గీ, కౌ గీ. ఉడద్ దాల్, జీరా, రాయి, చనా దాల్ అన్నీ వేసుకుని కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం కొంచెం ఎక్కువే పడతాయండి. ఉప్మాకి టేస్ట్ అవే వస్తాయి. జీడిపప్పు కూడా వేస్తున్నానండి. జీడిపప్పు కూడా ఎక్కువే పడతాయి. మనం ఇంకా మిగతా వెజిటబుల్స్ ఏమీ వేయట్లేదండి. ఆనియన్స్ కూడా వేయట్లేదు. మంచిగా దూరగా వేపుకుందామండి. చక్కగా కలర్ వచ్చిన తర్వాత 1 కప్పుకి 3 కప్పులు నీళ్లు పోసుకుందామండి. ఒక వంతు పాలు పోసుకుందాం. పచ్చి పాలైనా పర్వాలేదండి, బాయిల్ చేసిన పాలైనా, రూమ్ టెంపరేచర్ పాలైనా పర్వాలేదు. పాలు పోసుకుందాం, ఒక వంతు పాలు. ఈ పాల మూలాన మనకి మాయిశ్చర్ అలానే ఉండి చక్కగా మృదువుగా ఉంటుందండి, పొడి పొడిలాడుతూ కాకుండా. చూసారా, చక్కగా బాయిల్ వచ్చేసింది. ఈ బాయిల్ వచ్చిన తర్వాత మనం సూజీ వేసుకుందామండి. ఉండలు లేకుండా సిమ్లో పెట్టుకుని స్టవ్ని. నేను సాల్ట్ వేయలేదండి, లాస్ట్లో వేస్తాను. ఎందుకంటే పాలు ఉన్నాయి కాబట్టి పాలు విరగకుండా చక్కగా రావాలంటే లాస్ట్లో వేసుకుందాం. కొత్తిమీర, ఉప్పు, నెయ్యి లాస్ట్లో మళ్ళా దింపుకునేటప్పుడు వేసుకుందాం. ఇది చక్కగా మంచిగా బాయిల్ అయ్యి దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి. ఇది అల్లపు చట్నీతో కానీ, టమాటర్ చట్నీతో కానీ, లేకపోతే పల్లీ చట్నీతో కానీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీ టేస్ట్ని అనుసరించి. నాకైతే పర్సనల్గా ఇట్లానే తినేస్తానండి, పచ్చిమిర్చి తగులుతూ చాలా బాగుంటుంది. అల్లపు చట్నీతో కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చూసారు కదా, ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఉప్పు, తగినంత ఉప్పు, కొత్తిమీర, ఒక చెంచాడు నెయ్యి వేసుకుని కలిపెట్టుకుందాం. రవ్వలో జీరా వేయటం ఇంపార్టెంట్ అండి. అండ్ మంచి అరోమా వచ్చే వరకు తిప్పుకోవాలి. గీని ఇలా గిన్నెకి పట్టించేసి నెయ్యినంతా ఇలా సెట్ చేసుకుందాం. హోటల్లో అంటే ఎఫెక్ట్ రావాలి కదా, మరి చూడటానికి అట్రాక్టివ్గా సెట్ చేసుకున్న తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూడండి, ఈ ఒకసారి టేస్ట్ చూడండి, ఎంతో రుచికరంగా ఉంటుంది. అండ్ పొడి పొడిలాడుతూ కాకుండా చక్కగా మెత్తగా ఉంటుంది, మాయిశ్చర్డ్గా. తప్పక ట్రై చేస్తారు కదా ఈ ఉప్మాని.